2026 టీ20 ప్రపంచ కప్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. టోర్నీ ఆరంభం నుండి తమ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వచ్చిన 4 జట్లు ఇప్పుడు సెమీఫైనల్ సమరానికి సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి పోరు జరగనుండగా ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ల్లో ఏ జట్లు విజయం సాధించి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటాయనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు దిగ్గజ క్రికెటర్లు ఈ మ్యాచ్ల ఫలితాలపై తమదైన శైలిలో విశ్లేషణలు అందిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈ సెమీఫైనల్స్ గురించి మాట్లాడుతూ ముఖ్యంగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్లో ఒత్తిడిని జయించిన వారే విజేతలుగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు గనక శుభారంభమిస్తే ఇంగ్లాండ్ బౌలర్లను కట్టడి చేయడం సులభమవుతుందని ఆయన విశ్లేషించారు. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టులోని హిట్టర్లను తక్కువ అంచనా వేయలేమని, కానీ స్వదేశీ పరిస్థితులు మరియు అభిమానుల మద్దతు భారత్కు అదనపు బలాన్ని ఇస్తాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ కంటే దక్షిణాఫ్రికా బలంగా ఉందని, అహ్మదాబాద్ పిచ్పై సఫారీలకు ఉన్న అమోఘమైన రికార్డు ఆ జట్టును హాట్ ఫేవరెట్గా నిలిపిందని గవాస్కర్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన విశ్లేషణలో దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్ మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు ఈసారి చాలా సమతుల్యంగా కనిపిస్తోందని, వారి పేస్ బౌలింగ్ విభాగం అహ్మదాబాద్ పరిస్థితులను బాగా ఉపయోగించుకోగలదని ఆయన పేర్కొన్నారు. అయితే ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ జట్టుకు ఉన్న పట్టుదల, వారి ప్లానింగ్ ఎప్పుడూ ప్రత్యర్థులకు సవాలుగానే ఉంటుందని, అయినప్పటికీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా దక్షిణాఫ్రికాకు ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అదే సమయంలో ఇండియా, ఇంగ్లాండ్ జట్లలో ఇండియానే పటిష్టంగా ఉందని కుండబద్దలుగొట్టాడు. మరో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మైకేల్ క్లార్క్ ఇంగ్లాండ్ జట్టు ప్రమాదకరమైన తీరును హెచ్చరించారు. ఇంగ్లాండ్ జట్టులో ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్లు ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగలరని, భారత్ వారిని ఆదిలోనే అడ్డుకోవాలని సూచించారు. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోతే వాంఖడేలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని, అప్పుడు భారత బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుందని క్లార్క్ విశ్లేషించారు. భారత్ ఫైనల్ చేరాలి అంటే వారి స్పిన్నర్లు మధ్య ఓవర్లలో వికెట్లు తీయడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తనకున్న పరిధి మేరకు ఇండియానే బలంగా ఉందని నమ్ముతున్నానని, సొంతగడ్డపై ఆడడం వారికి కలిసొస్తుందని, ఫైనల్కి చేరే అవకాశాలు సూర్యసేనకు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షోయబ్ అఖ్తర్ తనదైన శైలిలో స్పందిస్తూ ఈ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్ మరియు ఇంగ్లాండ్ మ్యాచ్ ఒక యుద్ధంలా ఉంటుందని, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను ఖచ్చితంగా ఇబ్బంది పెడతారని ఆయన అన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు చోకర్స్ ముద్రను చెరిపేసుకోవడానికి ఇది మంచి అవకాశమని, అహ్మదాబాద్లో వారు చూపే వేగం న్యూజిలాండ్ బ్యాటర్లకు పరీక్షగా మారుతుందని అఖ్తర్ విశ్లేషించారు. దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ తన దేశ జట్టుపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గతంలో కంటే ఇప్పుడు దక్షిణాఫ్రికా బౌలింగ్ దళం చాలా పటిష్టంగా ఉందని, న్యూజిలాండ్ బ్యాటర్లను తక్కువ స్కోర్కే పరిమితం చేసే సత్తా వారికి ఉందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే భారత్ మరియు ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి చెబుతూ వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తే విజయావకాశాలు మెరుగుపడతాయని, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఫేవరెట్గా కనిపిస్తోందని స్టెయిన్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మరియు ప్రముఖ వ్యాఖ్యాత సైమన్ డౌల్ మాట్లాడుతూ కివీస్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ తక్కువ అంచనాలతో బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తుందని, దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో వారు తమ వ్యూహాలతో పైచేయి సాధించే అవకాశం ఉందని విశ్లేషించారు. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో న్యూజిలాండ్ ప్రదర్శన ఎప్పుడూ నిలకడగా ఉంటుందని, దక్షిణాఫ్రికా ఒత్తిడిలోకి లోనైతే కివీస్ దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ఫైనల్కు చేరుకుంటుందని డౌల్ తన విశ్లేషణలో వివరించారు. ఇక చివరిగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత ప్రముఖ విశ్లేషకుడు మైకేల్ వాన్ ఈ రెండు సెమీఫైనల్స్ గురించి చాలా పదునైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న భారత్ మరియు ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఇంగ్లాండ్ జట్టుకు ఉన్న భారీ హిట్టింగ్ సామర్థ్యం భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ జట్టు పటిష్టంగా ఉన్నప్పటికీ నాకౌట్ మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ చూపే దూకుడు భారత్కు సవాలుగా మారుతుందని, ముఖ్యంగా జోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు రాణిస్తే భారత్ గెలవడం కష్టమని వాన్ విశ్లేషించారు. అదే సమయంలో అహ్మదాబాద్లో జరిగే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుకే తన ఓటు వేస్తున్నట్లు తెలిపారు. కివీస్ జట్టుకు ఉన్న క్రమశిక్షణ మరియు నాకౌట్ మ్యాచ్ల్లో వారి ప్లానింగ్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందని, అందుకే వారు దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్కు చేరుకుంటారని, ఇక రెండవ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఫైనల్ చేరుకుంటుందని వాన్ తన విశ్లేషణలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్లపై నెలకొన్న ఉత్కంఠను చూస్తుంటే క్రికెట్ ప్రపంచానికి ఒక కొత్త విజేత దొరుకుతారా లేక పాత దిగ్గజాలే మళ్లీ ట్రోఫీని ముద్దాడుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్లో తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మీ దృష్టిలో ఈ టోర్నీలో ఫైనల్స్ ఎవరు చేరే అవకాశాలున్నాయో కామెంట్ చేయండి.